అదానీ వ్యవహారంలో వెరీ సింపుల్, ఏమీ జరగదు. ఒక మాబ్ జరుగుతుంది. ఒక్క రోజులో 2.5 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది, మళ్ళీ ఇంకో 2.5 లక్షల కోట్ల ఆవిరవుతుంది, తర్వాత మళ్ళీ అదే పెరుగుతుంది. అదానీని టాప్ 1 నుంచి 100 లోపుకి తెచ్చారు, 100 దాటేటట్టు తెచ్చారు, మళ్ళీ టాప్ 1లోకి వచ్చాడు, మళ్ళీ దెబ్బ కొడతారు. అది ఒక కథ నడుస్తూనే ఉంటుంది. అమెరికాలో మన వాళ్ళ మీద కేసు పెట్టారు అంటే అది పక్కా ఫ్రాడ్ కాదు, పక్కా బ్లాక్మెయిల్. ఒకప్పుడు కేవీపీ రామచంద్రరావు మీద కూడా ఇట్లాగే కేసు పెట్టారు. అమెరికాలో కేసు పెడితే ఏదైతే ఉక్రెయిన్కి సంబంధించినటువంటి ఒక సంస్థ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు అన్నటువంటిది మన దేశంలో ఉన్నటువంటి హైకోర్టు ఆ కేసు విచారణ చేయడానికి వీల్లేదని చెప్పింది. ఎందుకని? ఇక్కడ లంచం తీసుకుని ఉంటే ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో తేలాలి. అదేమన్నా ఇప్పుడు అక్కడ ఏం చెప్తున్నారు వాళ్ళు, FBI వాళ్ళు తేల్చింది ఇచ్చుంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రూపాయి దొరికిందంటే లేదు. కాకపోతే వాళ్ళు ఎందుకు కేసు పెట్టారు? వాళ్ళ దేశంలో కూడా కొంతమంది డిపాజిట్లు పెట్టారు కాబట్టి. ఆ లెక్కనైతే మన వాళ్ళు అమెరికాలో పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు అమెరికాలో అనేక బ్యాంకులు మూతపడ్డాయి కాబట్టి అమెరికాలో ఉన్నటువంటి అమెరికన్ కంపెనీల మీద మనం ఇక్కడ కేసు పెట్టచ్చా? మన వాళ్ళు అనేక మంది అమెరికాలో వ్యాపారాలు చేస్తున్నారు లేదా అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు. అక్కడ అమెరికా ఓ తప్పు చేసింది, ఇరాక్ మీదనో లేకపోతే ఇరాన్ మీదనో లేదా ఆఫ్ఘనిస్తాన్ మీదనో, కాబట్టి యుద్ధ నేరాల కింద మనం ఇక్కడ కేసు పెట్టచ్చా? జరిగిపోతూ ఉంటే పెట్టం. మనం అమెరికా వాడు పెద్దన్న కాబట్టి మూసుకు కూర్చుంటాం. ఇవన్నీ కూడా కథ నడుస్తూనే ఉంటాయి. ఇక్కడ పాయింట్ అలా ఏంటంటే అదానీని దెబ్బకొట్టే కుట్ర ఆ రోజుల్లో కేవీపీ రామచంద్రరావు మీద ఇట్లాంటి కేసే నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఏది ఆ రోజుల్లో కేవీపీ సహా ఇక్కడ ప్రభుత్వ పెద్దలకు ముడుపులు అందజేయడానికి ఉక్రెయిన్ వ్యాపారం అమెరికాని కేంద్రంగా చేసుకుంటే అదాని అగ్రరాజ్య కేంద్రంగానే కథ నడిపినట్టు ఆరోపణ వెలువెత్తుని సౌర విద్యుత్ ప్రాజెక్టుల కాంట్రాక్టులు పొందడానికి రాష్ట్ర ప్రభుత్వాలు చెందింది. ఇదంతా తెలిసిందే. అప్పట్లో కేవీపీ దగ్గరకు వస్తే ఆంధ్రప్రదేశ్ను కోస్తా తీరంలో టైటానియం తవ్వకాల లైసెన్సులు పొందడానికి ఉక్రెయిన్ వ్యాపారి డిమిత్రీ పెర్తాస్ $18.5 మిలియన్ ముడుపుల్ని అమెరికా నుంచి చెల్లించినట్టు గుర్తించారు. ఈ ప్రాజెక్టును పొంది టైటానియం ఉత్పత్తుల విక్రయాల ద్వారా $500 మిలియన్ ఆర్జించాలని ప్రయత్నాలు జరిగినాయి. అందులో భాగంగా స్విట్జర్లాండ్కి చెందినటువంటి బోత్లీ ట్రేడ్ కంపెనీ అప్పటి ఏపీ ప్రభుత్వ సంయుక్త భాగస్వామ్యంతో కంపెనీ ఏర్పాటు కోసం 2007లో ఒప్పందం కుదిరింది. ఏడాదికి 5 నుంచి 12 మిలియన్ పౌండ్ల విలువైనటువంటి టైటానియం స్పాంజ్ని ఇండియాకు చెందిన పేరు తెలియని కంపెనీ నుంచి విక్రయించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులు అవసరం. వాటి కోసం 2006లో అప్పటి వైఎస్ రాజశేఖర ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన సలహాదారుగా ఉన్నట్టు కేవీపీతో పాటు పలువురు అధికారులకు ముడుపులు అందజేశారని అమెరికా దర్యాప్తు సంస్థలు నేరాభియోగాలు మోపాయి. ముడుపులు చెల్లించడానికి అదాని అమెరికాకు చెందిన వాళ్ళ పెట్టుబడులను మళ్లించినట్లుగా అప్పట్లో నిధులు భారత్కు మళ్లించడానికి అగ్రరాజ్యానికి చెందిన సంస్థలు డిమిత్రీ పెర్తాస్కి చెందిన కంపెనీ వినియోగించుకుంది. దీని మీద ఉక్రెయిన్ వ్యాపారంతో పాటుగా కేవీపీ మీద కూడా అమెరికా ప్రభుత్వం కేసు నమోదు చేసింది. అయితే FBI రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేస్తే దాని అమలు బాధ్యతను కేంద్రం CIDకి అప్పగించింది. ఈ క్రమంలో కేవీపీ హైకోర్టును ఆశ్రయిస్తే రెడ్ కార్నర్ నోటీసులు అమలు నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు వచ్చినాయి. అక్కడతో అయిపోయింది ఆ కేసు. ఇప్పుడు అంతే. మేబీ ఇప్పుడు సార్ జగన్ది అయితే కనుక నో ప్రాబ్లం, అదానీది అయితే ఏం ప్రాబ్లం అవుతుందనేది చూడాలి. వ్యాపారాలను దెబ్బకొట్టడానికి జరిగేటటువంటి కుట్రలో వ్యవహారాలకు సంబంధించినటువంటి ఆ తర్వాత అదే సంస్థ దగ్గర నుంచి అమెరికా ఆ కాంట్రాక్ట్ నొక్కేసింది.